పిండం తెలుగు మూవీ ద స్కేరియస్ట్ ఫిల్మ్ ఎవర్ అనే ఒక ట్యాగ్ లైన్తో రిలీజ్ అయింది సినిమా. ఆ పర్టికులర్ ట్యాగ్ లైన్ని జస్టిఫై చేసిందా లేదా అనే విషయానికి వెళ్తే ఖచ్చితంగా చేయలేదు భయ్య. ఒక్కచోటు కూడా అసలు భయం అనే మాటే రాలేదు. సౌండ్ ఎఫెక్ట్స్ తో మధ్య మధ్యలో ఇచ్చే కొన్ని జంప్ స్కేర్స్ బాగానే ఉన్నాయి కానీ సినిమా మొత్తంలో ఆ భయం అనే ఫ్యాక్టరే ఎక్కువగా బిల్డ్ అయినట్టే అనిపించలేదు. ఇంటర్వ్యూస్ లో ఫస్ట్ నుంచి చెప్తున్నట్టు ఎటువంటి డీవియేషన్ లేకుండా కంప్లీట్లీ హారర్ పాయింట్ మీదే సినిమా వెళ్తుందని చెప్పారు. ఎస్, ఆ విషయంలో నిజమే. ఖచ్చితంగా ఒకటే పాయింట్ మీద సినిమా వెళ్ళింది. కానీ ఇలాంటి స్టోరీని, ఇలాంటి వే ఆఫ్ టేకింగ్ ని మనం ఎప్పుడో 20 ఏళ్ల క్రితం నుంచే చూస్తూ వస్తున్నాం. ఇన్ఫాక్ట్ అవి చూస్తున్నప్పుడు వేసిన భయం కూడా ఈ సినిమా చూస్తున్నప్పుడు అనిపించలేదు. సరే, చిన్న చిన్న వాటికే భయపడే వాళ్ళు భయపడచ్చేమో కానీ ఖచ్చితంగా ద స్కేరియస్ట్ ఫిల్మ్ ఎవర్ అనే ట్యాగ్ లైన్ ని జస్టిఫై చేస్తుందా లేదా అని వెళ్ళిన వాళ్ళు మాత్రం డిసప్పాయింట్ అవ్వక తప్పదు. ఒక ఇంట్లో దెయ్యం ఉండడం, ఆ దెయ్యం ఉన్న ఇంట్లోకి కొత్త ఫ్యామిలీ దిగడం, వాళ్ళని ఆ దెయ్యం పట్టి పీడించడం, ఎప్పటి నుంచో చూస్తున్నాం భయ్య ఈ కాన్సెప్ట్లు. సరే, అది వదిలేసి అట్లీస్ట్ సీన్స్ అయినా భయంకరంగా ఉంటాయంటే అది లేదు. ఈ ఫిల్మ్ లో వెల్ నోన్ యాక్టర్సే ఉన్నారు. శ్రీరామ్ గారు, ఈశ్వరీరావు గారు, శ్రీనివాస్ అవసరాల గారు అండ్ ఖుషీ రవి గారు. అదే మన దియా ఫిల్మ్ ఫేమ్. అందరికీ యాక్టింగ్ స్కోప్ అయితే ఉంది కానీ ఎందుకో వాళ్ళ బెస్ట్ ఇచ్చినట్టయితే నాకు అనిపించలేదు. ఇంకా మాట్లాడుతూ వెళ్తే ఈ ఫిల్మ్ ఫస్ట్ హాఫ్ కొద్దిగా పర్లేదు అనిపించినా కూడా సెకండ్ హాఫ్ చాలా ఇబ్బంది పెట్టేస్తుంది. కథ ముందుకు వెళ్తున్నట్టు అనిపించదు, అక్కడే ఆగిపోయిన ఫీల్ వస్తుంది. అండ్ ఆ దెయ్యాల్ని చూపించే పార్ట్ కూడా, ఆ మేకప్ వర్క్ అండ్ మిగిలిన విఎఫ్ఎక్స్ వర్క్ కూడా చాలా ఫేక్గా అనిపిస్తాయి. సరే, విఎఫ్ఎక్స్ ఫేక్గా ఉండడం బడ్జెట్ ప్రాబ్లం అని పక్కన పెట్టేసినా ఆ మేకప్ వర్క్ కూడా చాలా అంటే చాలా దారుణంగా ఉంటుంది. ఎక్కడ మనకి రవ్వంత భయం కూడా లేదు. ఇంకా ఏదైనా మంచి విషయం ఉందే మాట్లాడుకోవాలంటే ఈ సినిమా ఒక సౌండ్ ఎఫెక్ట్స్ గురించి. కొన్ని చోట్ల సినిమాటోగ్రఫీ చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ మరీ డీప్గా వెళ్ళి మాట్లాడుకుంటే డైలాగ్స్ కూడా కొంచెం ప్రాబ్లమేటిక్ గానే ఉన్నాయి. ఈ సినిమా ఎండ్ అయ్యేటప్పటికి వీళ్ళిచ్చే మెసేజ్ కూడా మనకి అంత హార్డ్ హిట్టింగ్గా ఏమనిపించదు. ఎందుకంటే ఆ టైం కల్లా మనకు ఉన్న ఓపిక అంతా అయిపోతుంది. ఓవరాల్గా వాళ్ళు చెప్పిన ట్యాగ్ లైన్కి మాత్రం ఖచ్చితంగా జస్టిఫికేషన్ జరిగినట్టయితే నాకు అనిపించలేదు. అండ్ ఈ సినిమాలో కొంచెం బ్లడ్ ఉంది, సెన్సిటివిటీ ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్త. బూతులు అండ్ న్యూడిటీ అయితే లేవు. సో కీప్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ లో. దిస్ ఇస్ ప్రణవ్ సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమా పిక్చర్.